తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేసింది. క్యాన్సర్ వ్యాధి చికిత్సను ప్రజలకు చేరువ చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ప్రారంభం ద్వారా క్యాన్సర్ వ్యాధిపై పోరాటానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. మంగళవారం సంగారెడ్డి వైద్య కళాశాల నుండి వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ డే కేర్ సెంటర్లను మంత్రి ప్రారంభించారు. క్యాన్సర్ అనేది ప్రమాదకరమైన వ్యాధి అని, ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో వ్యాధి నిర్ధారణకు ఆలస్యం జరగడం, చికిత్స అందించడంలో జాప్యం కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి సంఘటనలు ఇక మీదట జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో క్యాన్సర్ ఎలిమినేషన్ ప్రోగ్రాం చేపట్టిందన్నారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలపై శిక్షణకు ఒప్పందం. రాష్ట్రంలో ప్రతి ఏటా 3,000 మంది నర్సింగ్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 35 బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో 183 జీఎన్ఎం నర్సింగ్ కళాశాలలు పనిచేస్తున్నాయన్నారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలపై జర్మన్, ఇంగ్లీష్ భాషలతో సహా విదేశీ భాషల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీతో వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఒప్పందం వల్ల నర్సింగ్ విద్యార్థులకు నర్సింగ్ శిక్షణతో పాటు విదేశీ భాషలపై పట్టు సాధించేలా ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అధ్యాపకులు విదేశీ భాషపై శిక్షణ ఇస్తారన్నారు. చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లని ప్రారంభించుకోవడం, 34 క్యాన్సర్ డే కేర్ సెంటర్ ఆలోచన చేస్తున్నాము. క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరము. దీనిపైన మా సెక్రటరీ కృష్ణ గారు, మా డిఎంఈ నరేంద్ర గారు ప్రత్యేకంగా మాకు స్ఫూర్తినిచ్చే, సమాజానికి తిరిగి సేవ చేయాలి, సేవలు అందించాలి. ప్రధానంగా విద్యలో, వైద్యంలో అనేక వర్గాలని, కమ్యూనిటీస్ని కాపాడుకోవాలి. వేదిలో ఫౌండేషన్ ద్వారా అద్భుతంగా సేవలు అందిస్తున్నాం. మన రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. She is an example. She has set an example, inspiration. How, what is payback to the society is, how we should, as responsible citizens, we should pay back to the society. So part of the health department is establishing daycare cancer centers across entire Telangana. As of now, we got 35 medical colleges, out of which recently got one more sanctioned in Kodanga. From 34 they are gone to 35. But we have planned 34 cancer day care centers with 10 beds and 10 beds. Overall, value. మనందరికీ కూడా ఈరోజు మనం టేకప్ చేసింది ఈ నర్సింగ్ విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యార్థులకు ఫారెన్ లాంగ్వేజ్లలో ట్రైనింగ్ ఇప్పించాలి. ఒక 100 మంది నర్సులకు సుమారు 2,400 కోట్లు రాబోయే 2 సంవత్సరాలు వీళ్లకు ప్రత్యేకంగా జపాను, జర్మనీ, these are all aging societies. Nursing officers. Nursing is a very pious profession, a very committed profession. మన దగ్గర సుమారు మనము ప్రతి సంవత్సరము 3,000 మంది నర్సులని కాలేజీల ద్వారా అడ్మిషన్స్ ఇచ్చి నర్సింగ్ విద్య బోధన అందిస్తున్నాం. వీళ్ళు ప్రతి గ్రామం, తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నర్సింగ్
ఆఫీసర్లు ఉండాలి. ఈరోజు రిజిస్ట్రార్ నర్సెస్ మన దగ్గర 1,70,000 మంది ఉంటే ప్రభుత్వ తరఫున ప్రతి సంవత్సరం 3,000 మందికి అడ్మిషన్స్. మన ప్రాంతంలోనే సంగారెడ్డి జిల్లాలోనే నర్సింగ్ కాలేజ్ 3వ సంవత్సరం, అందులో నర్సింగ్ కాలేజ్ 37, GNM 1, ANM 8, ఈ రకంగా 53 నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇవి ప్రైవేట్ అమ్మాయిగా తీసుకుంటే లెక్క పెద్ద ఉన్నది. కానీ ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఈ పిల్లలకు చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా విద్యావంతులు, వైద్య రంగంలో ఉన్న పిల్లలు, చదువుకున్న పిల్లలే కానీ, పాత్రికేయ మిత్రులే కానీ, క్యాన్సర్ అనేది ఎన్సిడిలో చాలా ప్రమాదమైనది. ఈ మధ్యనే మా ప్రభుత్వం క్యాన్సర్ ఏ రకంగా నివారించాలి, దాని ప్రమాదాన్ని రంగంలో నూరి దత్తాత్రేయ గారిని advisor to the government with regard to fighting the cancer, preventing the cancer, elimination of cancer, దానికి సంబంధించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నూరి దత్తాత్రేయని 30-35 ఏళ్ళు అమెరికా సేవలు అందించిండు. వారి సేవలు తీసుకోవాలి ఈ రంగంలో అని చెప్పి వారికి అడ్వైజర్గా మా శాఖ ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించి అడ్వైజర్గా నియమించడం జరిగింది. వారు చాలా చక్కగా వివరించారు ఏ రకంగా ఏ స్థాయిలో ఉంది. ప్రధానంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో చాలా ముఖ్యమైనది అవగాహన లోపం. అది అర్థమైన కూడా ఆ కాలం మర్చిపోవడం, సెకండ్ స్టేజ్ రావడం, తర్వాత కెమియోథెరపీ కానీ రేడియేషన్ కానీ వాటి ప్రత్యేకమైన క్యాన్సర్ సంబంధించి దాంతో సహా ఆనకాలజీ డిపార్ట్మెంట్ నిలుస్తున్నది. రాబోయే కాలంలో రేడియేషన్ థెరపీ అనేది క్యాన్సర్ కేర్ సెంటర్స్ వరంగల్, సంగారెడ్డి, ఖమ్మము, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతంలో బంకర్తో కూడిన సర్వీసెస్ అందియాలి, కేర్ అందియాలి, ట్రీట్మెంట్ అందియాలి అని ప్రభుత్వానికి ఒక ఈరోజు మనం టేకప్ చేసింది ఈ నర్సింగ్ విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యార్థులకు ఫారెన్ లాంగ్వేజ్లలో ట్రైనింగ్ ఇప్పించాలి. ఒక 100 మంది నర్సులకు సుమారు 2,400 కోట్లు రాబోయే 2 సంవత్సరాలు వీళ్లకు ప్రత్యేకంగా జపాను, జర్మనీ, these are all aging societies. Nursing officers, nursing is a very pious profession, a very committed profession. మన దగ్గర సుమారు మనము ప్రతి సంవత్సరము 3,000 మంది నర్సులని కాలేజీల ద్వారా అడ్మిషన్స్ ఇచ్చి నర్సింగ్ విద్య బోధన అందిస్తున్నాం. వీళ్ళు ప్రతి గ్రామం తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నర్సింగ్ ఆఫీసర్లు ఉండాలి. ఈరోజు రిజిస్ట్రార్ నర్సెస్ మన దగ్గర 1,70,000 మంది ఉంటే ప్రభుత్వ తరఫున ప్రతి సంవత్సరం 3,000 మందికి అడ్మిషన్స్. మన ప్రాంతంలోనే సంగారెడ్డి జిల్లాలోనే నర్సింగ్ కాలేజ్ 3వ సంవత్సరం, అందులో నర్సింగ్ కాలేజ్ 37, GNM 1, ANM 8, ఈ రకంగా 53 నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇవి ప్రైవేట్ అమ్మాయిగా తీసుకుంటే లెక్క పెద్ద ఉన్నది. కానీ ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఈ పిల్లలకు